2023 జూలై 19వ తారీఖు ఇదే కాంగ్రెస్ పార్టీ మాతోటి ఇప్పుడున్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ యొక్క అఫీషియల్ లెటర్ మీద డీజీపీ ఆఫీస్ లో పర్మిషన్ ఇప్పించిన తర్వాత దీక్ష అనేది మేము చేయడం జరిగింది. ఆ దీక్ష పెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి మా రక్త బొట్టు వీళ్ళు ఆయన కొబ్బరి బండాలతో సహా వీళ్ళకి వర్షం వస్తే మా చక్కాలు ఇప్పి వీళ్ళు తడవకుండా పట్టుకున్నాం. వీళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తామని చెప్పి అసలు వీళ్ళు ఎందుకు దీక్ష పెట్టించారు? మా మీద కేసులేనాయి, ఒక్కొక్కరి మీద 5-6 కేసులేనాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మమ్మల్ని ఊళ్ళలో పంపించి మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అందరి ముఖాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసు. కోర్టులో కేసు కూడా కొట్టేసినట్టున్నారు. మీది అసలు ఏం జరిగింది? కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టులో ఏం చెప్తారు? కోర్టు ఏమున్నాయి? ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఒక్క కేసు అన్న కోర్టుకి వ్యతిరేకంగా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వచ్చిందా? మేము కోర్టు మీద మాట్లాడదలుచుకోలేదు. ప్రభుత్వం న్యాయం చేస్తాం అన్నది ప్రభుత్వం. అవును, మా దగ్గర డబ్బులు లేవు, పాలసీ డిసిషన్ అలా ఏం రాశారు? పాలసీ గవర్నమెంట్ ఏ డిసిషన్ గవర్నమెంట్ డిసిషన్ లో మేము ఇన్వాల్వ్ కాలేమని రాశారు. అందులో గవర్నమెంటే తీసుకోవాల్సింది. 1998 వాళ్ళకేం న్యాయం చేస్తారు, 2008 డిఎస్సీ వాళ్ళకి న్యాయం చేస్తారు. రక్త బొట్టులు కార్చి చెమట చుక్కలు కాల్చి ఒక్కొక్కరు 50,000 40,000 ఖర్చు చేసుకుని మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఊళ్ళో అందరూ టీఆర్ఎస్ వాళ్ళు వార్డు మెంబర్ ఉన్నా కూడా మా ఇంటి పైన కాంగ్రెస్ జెండా రపరపలు ఆడేది. ఇప్పుడున్న మంత్రులందరూ ఆల్మోస్ట్ కలిసి ఒకసారి ఈ ఫోటో చూపి. మహేష్ కుమార్ గౌడ, శ్రీధర్ బాబు అన్న ఇదే గాంధీ భవన్ లో మీరున్నప్పుడు ఇదే గాంధీ భవన్ లో కలిసింది కూడా మేము.